వెర్రిబాగులవాడు చందమామ కథ. లెబనాన్ దేశంలోని ఒక గ్రామంలో హనీ, మరియం అనే భార్యాభర్తలు ఉండేవారు. హనీ మంచివాడే కానీ కొంచెం మందమతి. అతను పనికి మొండి కూడాను. మరియం మటుకు తెలివిగలది, సమర్థురాలును. ఆమె భాగ్యవంతులలో పాచి పనులు చేసి తనను తన భర్తను పోషించుకుంటూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఆమె నిత్యము హనీని కోరేది. కానీ హనీ ఆమె మాట పట్టించుకోక నవ్వి ఊరుకునేవాడు. ఒకనాడు మరియం జబ్బుపడి పనికి వెళ్ళలేకపోయింది. ఆమెకు హనీ మీద చాలా కోపం వచ్చింది. నువ్వు ఏదైనా పని చేసి డబ్బులు తీసుకురాకపోతే ఇద్దరికీ పొస్తే. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి గాడిదను తోలే పని అడుగు. వాళ్ళ ఇంటి పనులు చూడటానికి అవసరం పడితే గాడిద మీద ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటుంది అన్నదామె హనీతో. మర్నాడు ఉదయం హనీ పెందలాడే నిద్రలేచి గ్రామ పెద్ద ఉండే భవనానికి వెళ్ళాడు. గ్రామ పెద్దకు హనీ అమాయకత్వం గురించి, పెళ్ళాం అతన్ని పోషిస్తూ ఉండడం గురించి పూర్తిగా తెలుసు. ఆయన హనీని చూసి జాలిపడి సహాయం చేయి సంకల్పించి హనీ చేతిలో ఒక బంగారం దీనారం పెట్టి ఒక గాడిదను కొనుక్కురమ్మన్నాడు. హనీ ఆ ప్రకారమే బీరూట్ నగరం వెళ్ళి అక్కడి సంతలో మంచి బలంగల గాడిదను కొనితెచ్చి గ్రామ పెద్ద వద్ద పని ప్రారంభించాడు. యజమాని అతనికి ఏ రోజు జీతం ఆ రోజు ఇస్తూ వచ్చాడు. ఒకనాడు గ్రామ పెద్ద హనీతో, నువ్వు బీరూటుకు పోయి ఫలానా దుకాణంలో ఒక బస్తాడు బియ్యం కొనుక్కురా అన్నాడు. ఆ దుకాణం హనీకి తెలుసును. కానీ ఆ రోజు అతనికి మరీ బద్ధకంగా ఉండి బీరూటుకు పోబుద్ధి పుట్టలేదు. అయితే బియ్యం కొనుక్కురావటానికి గాడిదను మాత్రమే పంపితే తనకు శ్రమ తప్పుతుందని అతనికి తోచింది. వెంటనే అతను గాడిద వద్దకు వెళ్ళి, చూడు, నువ్వు ఒంటరిగా బీరూటుకు పోయి మనకు వాడుకగా బియ్యం ఇచ్చే దుకాణంలో ఒక బస్తా బియ్యం కొని తీసుకురాగలవా అని అడిగాడు. గాడిద తన తలను పైకి కిందకి అలవాటు ప్రకారం ఆడించింది. కానీ హనీ మటుకు తన మాటలు గాడిద అర్థం చేసుకున్నదని, తాను చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నదని అనుకుని చాలా సంతోషించాడు. అతను గాడిద తల మీద ఒక పాగా చుట్టపెట్టి దాని మట్టల్లో తన యజమాని ఇచ్చిన దీనారం ఉంచి గాడిదను బీరూట్ రహదారి మీద వదిలి అది కనుమరుగైన దాకా చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన భర్త ఆ వేళ్లప్పుడు గాడిద లేకుండా ఇల్లు చేరడం చూసి అతని భార్య ఆశ్చర్యపడి, బీరూట్ పోలేదే, గాడిదేమైంది అని అడిగింది. గాడిదను ఒంటరిగా పంపాను. ముందు అడిగానులే, ఒంటరిగా వెళ్ళి యజమానికి బియ్యం బస్తా కొనుక్కురాగలవా అని అడిగితే గాడిద కొనుక్కురాగలనని చెప్పి బయలుదేరింది అన్నాడు హనీ భార్యతో. బుద్ధి తక్కువ దద్దమ్మా, ఎద్దుమొద్దు స్వరూపమా, నీ గాడిద దీనారము కూడా పోయాయి. దానికోసం వెతుకు, వెంటనే బయలుదేరి బీరూట్ రహదారి వెంటపో. గాడిదను బియ్యాన్ని తీసుకురాకుండా ఇంటికి తిరిగి రాకు అని అతని భార్య చిందులు తొక్కింది. హనీ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరూట్ రోడ్డు పట్టుకున్నాడు. ఆయాసంతో కళ్ళు నాలుక వెళ్ళకొచ్చిందాకా పరిగెత్తాడు. కానీ అతనికి గాడిద కనిపించలేదు. అతను బీరూట్ నగరం చేరి వాడుక దుకాణానికి వెళ్ళి, మా గాడిద వచ్చి మీ దగ్గర బియ్యం కొన్నదా? ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని బియ్యపు వర్తకుడిని అడిగాడు. బియ్యపు వర్తకుడు హనీకేసి చూసి అతను వెర్రిబాగుల వాడిని గ్రహించి అతనితో హాస్యానికి దిగి, నిజమే, గాడిద ఈ ఉదయం వచ్చింది. కానీ దానికి మా దుకాణంలో ఉన్న బియ్యం నచ్చలేదు. అందుచేత అది మరొక బియ్యం దుకాణానికి వెళ్ళింది అంటూ ఆ దుకాణం చూపించాడు. హనీ ప్రక్కనే ఉన్న ఆ దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో మొదటి దుకాణం వాడు రెండో దుకాణం వాడికి సైగలు చేశాడు. రెండో దుకాణం వాడు వాటిని అర్థం చేసుకుని హనీ తన దుకాణానికి రాగానే ఏం కావాలి అని అడిగాడు. హనీ మొదటి వర్తకుడిని అడిగినట్టే రెండో వాడిని కూడా, మా గాడిద వచ్చి మీ దుకాణంలో బియ్యం కొన్నదా? ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని అడిగాడు. అవునండి, మీ గాడిద వచ్చింది, కానీ దానికి బీరూట్ బియ్యం నచ్చలేదట. జాఫా నగరంలో బియ్యం బాగుంటుందని అక్కడికి వెళ్ళింది అన్నాడు రెండో బియ్యం వర్తకుడు. హనీకి కంగారు పుట్టింది. తాను జాఫాకు వెళ్ళి గాడిదని తీసుకురాక తప్పదు, లేకపోతే మరియం ఇంట్లో అడుగుపెట్టనీయదు. అందుచేత అతను ఆ వర్తకుడి దగ్గరే ఒక దీనారం అరువు తీసుకుని జాఫాకు వెళ్ళాడు. అతను జాఫాలో అంగళ్ళ ప్రాంతమంతా తన గాడిద కోసం వెతుకుతూ చెడతిరిగాడు. గాడిద జాడలేదు. దారిపోయేవాడిని ఒకడిని ఆపి ఆ నగరంలోకల్లా పెద్ద బియ్యపు దుకాణం ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు. అతను ఆ పెద్ద దుకాణం ప్రవేశించి, మా గాడిద మా యజమాని కోసం బియ్యం కొనడానికి ఇక్కడికి కానీ వచ్చిందా అని అడిగాడు. ఈ దుకాణం గలవాడికి ఆ నగరపు ప్రధాన న్యాయాధికారి పైన పాత పగ ఏదో ఉన్నది. హనీ ఇలా అడగగానే న్యాయాధికారి పైన పగ సాధించుకునే అవకాశం తట్టి ఆ వర్తకుడు హనీతో చాలా స్నేహపూర్వకంగా, కొంతసేపటి కింద మీ గాడిద మా దుకాణానికి వచ్చిన మాట నిజమే.
అది బియ్యం ధర విషయమై నాతో బేరమాడసాగింది. దుకాణంలో గొడవ ఏమిటా అని జనం గుంపులు గుంపులుగా చేరారు. మీ గాడిద తెలివితేటలు చూసి ప్రజలు ముచ్చటపడి దాన్ని ప్రధాన న్యాయాధికారిగా నియమించారు. ఈ నిమిషానది మనిషి వేషం వేసుకుని న్యాయస్థానంలో తీర్పులిస్తున్నది అన్నాడు. అంతేకాక ఆ వర్తకుడు హనీని న్యాయస్థానం వాకిలి దాకా తీసుకువెళ్ళి న్యాయాధికారి ఎక్కడ కూర్చునేది చెప్పాడు. అయితే పెద్ద హోదా సంపాదించిన తన గాడిద ఇప్పుడు తన వెంట పిలవగానే రాదేమోనని హనీకి అనుమానం వేసింది. అందుచేత అతను వెళ్ళి ఒక ముల్లంగి దుంపలు కట్టుకుని చొప్పున న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు. కానీ ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించాడు. హనీ వాడితో తగాదా పెట్టుకున్నాడు. న్యాయాధికారి ఆ పోట్లాట విని అదేమిటని అడిగాడు. ఆయనకు హనీ గురించి తెలిసింది. ఇది బియ్యం దుకాణం వాడి పని అయి ఉంటుందని ఆయన గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకొని హనీని లోపలికి రానియమన్నాడు. హనీ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ముల్లంగి కట్ట ఆడిస్తూ, ఇది నా గాడిద, న్యాయాధికారి దుస్తులు వేసుకున్నది, దాని తలపాగాలో 1 దీనారం కూడా దాచాను అన్నాడు. హనీ వెర్రిబాగులు వాడని న్యాయాధికారికి తెలిసిపోయింది. ఆయన అతనితో సౌమ్యంగా, నీ గాడిదను ఎంత పెట్టి కొన్నావు అన్నాడు. హనీ 1 బంగారు దీనారం పెట్టి కొన్నానన్నాడు. న్యాయాధికారి అతనికి 4 బంగారు దీనారాలిచ్చి ఇక గొడవ చేయకుండా ఇంటికి వెళ్ళమన్నాడు. బతుకు జీవుడా అని హనీ మరొక గాడిదను కొని బస్తా బియ్యం కొని దాన్ని గాడిద మీద వేసుకుని తన యజమాని ఇల్లు చేరుకుని బియ్యం ఆయనకు అందజేసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఎన్నడూ గాడిదల మాట నమ్మలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.